పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించిరి. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి లోపలకు వంగి చూడగా నారా బట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనిచుండిరి. వారు ఇట్లు తరిత్కరించుకుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేన్ని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారంతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లయోప అనునతడు యెరూషలేములో, నీవు కొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసుని గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలయందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతుడుగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతల ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసు మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములో తనను గూర్చి రాయబడినది అన్నీ వారికి వివరించెను. లూకా 24వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఎమ్మావు మార్గంలో శిష్యులు యేసుతోనే నడిచారు, కానీ ఆయనను గుర్తించలేకపోయారు. మాటల్లో యేసు ఉన్న హృదయంలో అవిశ్వాసం ఉంది. సత్యం వారి ముందే ఉన్నా వారు నమ్మలేదు. నిరాశ వారి కళ్ళను మూసేసింది. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. వాక్యం వింటూ కూడా నమ్మకం లేకుండా జీవిస్తూ ఉంటాం. విశ్వాసం లేకపోతే యేసు దగ్గరలో ఉన్నా కనిపించరు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన యేసయ్య, నీవు నా వెంట ఉన్నా నిన్ను గుర్తించలేని నా స్థితిని క్షమించుము. నా హృదయంలో ఉన్న సందేహాలను తొలగించుము తండ్రి. నిన్ను స్పష్టంగా చూసే విశ్వాసాన్ని నాకు ఇవ్వము యేసయ్యా. నిరాశను తీసివేసి ఆశతో నింపుము తండ్రి. ప్రతి పరిస్థితుల్లో నీవే నాతో ఉన్నావని నమ్మే హృదయం ఇవ్వుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.